తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపేంటి? స్కూల్ ఠీక్ కరో. స్కూళ్ళను బాగు చేయండి అని. వాళ్ళు ప్రధానంగా లేవనెత్తి పెడుతున్న ఫోటోలేంటి? మరుగుదొడ్లు లేని స్కూళ్ళు, బెంచ్‌లు లేని స్కూళ్ళు, పగిలిపోయిన కిటికీలున్నవి, కనీసం తాగడానికి నీళ్లు లేనివి, మొత్తం ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయో తెలియని స్కూళ్ళు, వర్షం వస్తే మొత్తం తేమతో తడిసిపోయి దాని మీదంతా పురుగులు, ఈగలు వాలే స్కూళ్ళు. ఇటువంటివన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవి చూడగానే అనిపించింది, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళ ప్రథమ ప్రియారిటీ ఏముండేటివి? విద్య, వైద్యం. 45,000 స్కూళ్ళుంటే 3 విడతలుగా నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చి పడేయాలని చెప్పి మొదటి విడత 15,000, తర్వాత 15,000, తర్వాత 15,000 అన్నీ ఒకేసారి చేయలేరు కదా! వాళ్ళ పరిధి అంటే ప్రభుత్వంగా ఏమి విపరీతంగా డబ్బులతో విరాజిల్లలేదు కదా అప్పుడు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడైనా అనుకోండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదట విడతగా స్కూళ్ళ రూపురేఖలను వావ్! అసలు కార్పొరేట్ స్కూళ్ళకి తలదన్నే విధంగా అందమైన బెంచీలు, కలర్లు, టాయిలెట్లు, మంచి ఫుడ్డు, మధ్యాహ్నం భోజనము, అందులో గుడ్డు, అంతకంటే ముందు రాగి జావ, ఆ తర్వాత స్నాక్స్ అని, పిల్లలకు షూలు, అందంగా డ్రెస్సులు, అంటే స్కూల్ డ్రెస్సులు, యూనిఫామ్‌లు ఎంత బ్రహ్మాండంగా. ఇందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళను సందర్శించినప్పుడైనా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినవే మౌలిక వసతులు. అండ్ విద్య కూడా ఇంగ్లీష్ మీడియం అని, టోఫెల్ అని, స్మార్ట్ క్లాస్ రూమ్‌లని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలకు నాలాంటి వాళ్ళు ఎందుకు అంత గట్టిగా మద్దతు ఇచ్చాము అంటే, అదిగో నా 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 ఐడియాలజీ అదే, నా అభిప్రాయం అదే, నా ఆలోచన అదే. ఫస్ట్ స్కూళ్ళు మార్చు, అవే దేశాన్ని మారుస్తాయి. ఫస్ట్ మంచి వైద్యం కల్పించు, ప్రజలు అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటారు. ఏమన్నా ఆరోగ్యం వచ్చినా భయపడరు, ధైర్యంగా ఉంటారు. ఏమన్నా అది మళ్ళీ ఒక ప్రొడక్టివిటీకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ 2 మార్చు, దేశాన్ని తర్వాత మారుతూ. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు. మా నాయన ఎన్నిసార్లు అన్నాడు, ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ముందు మురికి కాలువలు, పందులు పొరలాడుతుండే. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి నాయన అంటుండే. మా నాయన అబ్బో ప్రభుత్వ ఆసుపత్రి ధర్మాసుపత్రి అంట, ధర్మాసుపత్రి ఎంత బాగుందో అని. నాడు నేడు కింద స్కూళ్ళు, ఆసుపత్రులు రూపురేఖలు మార్చడం కానీ ఇంకేం కావాలి? ఫస్ట్ అక్కడి నుంచి మొదలెట్టు, అవి సంస్కరించు, ప్రజలకు గౌరవప్రదంగా బ్రతికే హక్కు ఇవ్వు. తర్వాత ఇంకేదైనా మాట్లాడదు. లండన్ గురించి మాట్లాడదు, సింగపూర్ గురించి మాట్లాడతారు, అమెరికా గురించి మాట్లాడతారు, ఎత్తైన భవనాల గురించి మాట్లాడతారు. ఇక్కడ నుంచి మొదలెట్టండి. విద్య, వైద్యంలో అండ్ పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు గౌరవప్రదంగా జీవించడం కోసం వాళ్ళ కోసం వ్యవస్థలను తీసుకొని వచ్చింది గత ప్రభుత్వం. సచివాలయాలని, వాలంటీర్లని, ఇళ్ల వద్దకే వెళ్ళి పరిపాలన అందించి, ఏ బ్రోకర్ల వెంబడి అక్కడ ప్రజలు తిరగకుండా ప్రభుత్వ పథకాల కోసం ఏ బ్రోకర్లకు రూపాయి ఇవ్వకుండా ఎంత అద్భుతమైన సిస్టమ్ తీసుకొని వచ్చారు. అసలు ఇటువంటి వాటికే అలాంటి వాళ్ళు అంత పెద్ద మద్దతుదారులుగా ఉండింది కదా ప్రభుత్వానికి. ఎందుకంటే సరే ఎవరిష్టం వాళ్ళది. నీ మద్దతు నువ్వు ఎవరికి ఇచ్చుకోవాలో ఇచ్చుకోవచ్చు, నా మద్దతు ఎవరికో నేను ఇచ్చుకోవచ్చు. అంటే ఆ నిర్ణయాల ప్రకారం. ఇప్పుడు నాకు ప్రభుత్వ స్కూళ్ళు, అందరూ చదువుకునే విద్య బాగుండాలి, అందరూ చూపించుకోవడానికి వైద్యం బాగుండాలి నా ఆలోచన కాదు. కార్పొరేట్ స్కూళ్ళు బాగుండాలి, కార్పొరేట్ విద్య బాగుండాలి నీ ఆలోచన అయితే, నీ ఆలోచనతో నేను డిఫర్ అవుతాను కానీ నీతో కాదు. నీ ఆలోచనతో డిఫర్ అవుతా. అలాగని చెప్పి నువ్వు అన్ని ఆలోచనని ఎక్స్ప్రెస్ చేసే హక్కు లేదని చెప్పైతే నేను అన్నాను. సింపుల్ కాన్సెప్ట్. సో ఏది ఏమైనా కాక్రోచులు పిలిపించినటువంటి పిలుపు మాత్రం నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది సీరియస్.